దక్షిణ భారత యాత్ర ప్రత్యేక రైలులో సౌకర్యాలు సరిగా లేవని విజయవాడ రైల్వే స్టేషన్లో యాత్రికులు ఆందోళన చేశారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రికుల నిరసనతో రైలు సుమారు 2 గంటలకు పైగా నిలిచిపోయింది. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. सीधा हेल हो अभी क्लेम करे पूरे देखो पानी पीने का यहाँ से ऑफिसर काम नहीं कर रहा है। एक बार देखो क्या कर रहे थे, एक बात सुनो मोदी जी, हमारे बात सुनो। स्वच्छ भारत बोले क्या है ये स्वच्छ भारत है क्या? ये भारत स्वच्छ हमारा भारत दर्शन का ट्रेन देखो कैसा कम देखो देखो एक बार देखो हमारा ఫుడ్ చాలా వరస్ట్ అండి. పూరి ఇస్తే అది మాత్రం చాలా గట్టిగా ఉంది. చాలా ఫుడ్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. 10 గంటలకు మేము కోపడినప్పుడు 10 గంటలకు వాటర్ బాటిల్ తెచ్చిచ్చాడు. రాత్రి 12 గంటలకు ఎక్కాం అక్కడ. ఇక్కడ ఒక భోగి 11వ భోగిలో డోర్లు లేవు బాత్రూములకి. అది ఎప్పుడు ఆ భోగి ఎప్పుడు తయారైందో కూడా దాని మీద డేట్ లేదు. అంత వరస్ట్గా ఉందన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చామండి. అక్కడికి రాగానే ఏం జరిగిందంటే 11:30కి అది వచ్చింది. కాబట్టి మేము అప్పుడే మా లగేజ్ పెట్టుకునే వరకే 12:30 అయింది. మేమేం చూసుకోలేదు ఏమున్నాయని, కానీ బీడీ 11లో ఉన్నాం మేము. బీడీ 11 నెంబర్ బోగీలో. అది వర్స్ట్ అండ్ డిస్కార్డెడ్ బోగీ అనుకుంటా. అది వాడట్లేరు. దాంట్లో ఏది బాగుంది అని అడగండి చెప్తాం. ఏది లేదు. ఫ్యాన్స్ లేవు, లైట్ లేవు, ఛార్జింగ్ లేదు, సీట్లు లేవు, బెర్తులు లేవు, డోర్లు లేవు, విండోలు లేవు, బోర్డ్స్ లేవు, టాయిలెట్స్ ఇంకా వర్స్ట్. అందులో లోపలికి పోలేము. అదంతా టాయిలెట్ సీట్ కూడా పోయింది. డర్టీ స్మెల్, స్టింకీ స్మెల్ వస్తుంది కదా, అది లేదు. డోర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల అందరు పోతున్నారు వస్తున్నారు వాటర్ లేక. మేము కూర్చున్నామండి. ప్రాక్టికల్గా ఎవరికి చెప్పాలో తెలియలేదు అర్ధరాత్రి మాకు. ఇంకా కూర్చొని వచ్చి ఇక్కడ దిగి వీళ్ళతోటి చెప్పాము. అందరూ ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. 50+ ఉన్నారు అందరూ. వాళ్ళందరూ ఎలా తట్టుకుంటారు, ఎలా ఉంటారు? రాత్రి విండోస్ డోర్స్ పడక చల్లటి గాలి అంతా లోనకి వచ్చేస్తుందండి.